హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, మా వాళ్ళు అయితే అరిసెలు అయితే చేస్తున్నారు. అరిసెలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూడండి ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే చాలా రోజుల తర్వాతనైతే మేమైతే అరిసెలు అయితే స్టార్ట్ చేసాము. నేను చిన్న ఉన్నప్పుడు అయితే మా వాళ్ళు అయితే చేశారు. అందుకోసమే చాలా రోజులు అవుతుందని అరిసెలు చేయమంటే మా వాళ్ళకైతే చేయరాదు, కానీ మా పెద్దక్కకైతే చేయొచ్చు. అందుకోసమే పెద్దక్కనైతే ప్రిపేర్ అయితే చేస్తుంది. చూడండి ఎలా ప్రిపేర్ చేస్తుందో, ఎలా చేయబోతుందో చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే బెల్లాన్ని అయితే ఆనకం పడుతున్నారు. చూడండి, ఈ బెల్లం ఆనకం పట్టిన తర్వాతనైతే మనమైతే అందులోనైతే పట్టించుకొచ్చుకున్న వరిపిండిని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా అయితే బెల్లాన్ని అయితే ఆనకం పడుతున్నారో. బెల్లం అయితే ఆనకం పట్టేటప్పుడు అయిపోయింది. చూడండి, ఇప్పుడైతే అందులోనైతే మనం బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. అది ఎలా చేస్తారో చూపిస్తాను. చూడండి. చూశారు కదా, బియ్య పిండిని అయితే యాడ్ చేశారు. ఇప్పుడైతే ముద్దలు అయితే వస్తున్నాయా లేదా, మెత్తగా ఉందా అని చూస్తుంది మా అక్క. ఈ పిండిని అయితే 5-10 నిమిషాలు అయితే మనమైతే పక్క పెట్టుకోవాలి. పక్క పెట్టుకున్న పిండిని అయితే మెదిగిన తర్వాతనైతే మనమైతే ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా, పూరీల ముద్దల్లాగానైతే చేసుకొని చేత్తోనైతే రౌండ్గా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనమైతే ఇలా నూనె పెట్టుకుంటే రౌండ్గా ఒత్తుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. మిషన్తో ఒత్తితే మాత్రం మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్, పొంగాయి. వీటిని అయితే చేతులతోనే ఒత్తుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయో.
తేజ ఇటు ఇయ్యవా నాకు డాడీ లోపల తెల్లకాయ మంచిగా ఇంకా అదే ఉంచున్నావు 2 నల్ల బెల్లమే మంచిగా ఆయన తెస్తాయి ఆనకం ఎక్కువ కదా మరి నువ్వు ఆనకం చూసుకోవా ఇప్పుడు ఆనకం సరికి ఏందిరా ముఖం ఎరుతుండవు చక్కెర పాలు తీయ ఉండే చక్కెర ఉన్నాయి తెల్లవి కాకపోతే వేరే ఉంటుంది కాలుతుంది బాగా కాళ్ళే కాలు మించి మంచిగా కింద పడకుండా తింటారా మొత్తం మరి సగం సగం ఇవ్వాలి ఫస్ట్ ఇక ఒకటే రావా అత్తనంగా తింటుంది అలా అన్నాము బాపు ఎంత అవుతుంది ఇప్పుడు టైం ఎక్కడ పట్టుకొని తిరుగుతున్నావా ఏడవాళ్ళు చేస్తాం అక్కడ పెట్టాము లేదు